ఇస్రో తన 101వ రాకెట్ ని ప్రయోగించింది. పిఎస్ఎల్వి 61 ఈ రోజు ఉదయం 5:59 నింగిలోకి దూసుకెళ్లింది. అయితే మొదటి 2 స్టేజెస్ ని కూడా నార్మల్ గానే పర్ఫామ్ చేసింది. కానీ థర్డ్ స్టేజ్ లో సాంకేతిక లోపం వల్ల మనకైతే ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇదే విషయాన్ని ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రకటించారు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి, వి హావ్ ఎ టెక్నికల్ ఇష్యూ అంటూ కూడా అనౌన్స్ చేసి వెళ్ళిపోయారు. సో తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. ఈ పిఎస్ఎల్వి 61 అనేది రీసాట్ 1B ఆర్ EOS-09 గా పిలుస్తున్న ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్తుంది. EOS-09 అనేది అత్యాధునిక రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం. The PSLV is a 4-stage vehicle. Up to the second stage, the performance was quite normal. Third stage motor started perfectly, but during the functioning of the third stage, we are seeing a observation, and the mission could not be accomplished. After analysis, we shall come back. Thank you. The PSLV is a 4-stage vehicle. Up to the second stage, the performance was quite normal. Third stage motor started perfectly, but during the functioning of the third stage, we are seeing a observation, and the mission could not be accomplished. After analysis, we shall come back. Thank you. ఈరోజు ఉదయం 5:59 పిఎస్ఎల్వి 61 నింగిలోకి దూసుకెళ్లింది. అయితే మొదటి 2 స్టేజెస్ ని కూడా నార్మల్ గానే పర్ఫామ్ చేసింది. థర్డ్ స్టేజ్ లో ఇట్ వాజ్ నాట్ స్టార్టెడ్, వీ హ్యావ్ సీన్ అ టెక్నికల్ ఇష్యూ అంటూ కూడా ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రకటించారు. మిషన్ ఇట్స్ నాట్ అకంప్లిష్డ్ అంటూ కూడా ఇస్రో చైర్మన్ నారాయణన్ అనౌన్స్ చేశారు. ఆఫ్టర్ అనాలిసిస్, సో అనాలిసిస్ చేసిన తర్వాత కారణాలు ఏంటి అనేది మీకు మళ్ళీ చెప్తామంటూ కూడా ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రకటించి వెళ్ళిపోయారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, మనం చూస్తున్నాము పిఎస్ఎల్వి 61 థర్డ్ స్టేజ్లో పర్ఫామ్ చేయలేదు, సాంకేతిక సమస్య తలెత్తింది. సో అనాలిసిస్ చేసిన తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ చెప్తామంటూ కూడా నారాయణన్ అయితే చెప్పి వెళ్లారు. ఎందుకని ఇష్యూ అనుకోవచ్చు? అంటే జూన్లో ప్రయోగించాల్సింది మనం ప్రీపోన్ చేశారు కాబట్టి, ఒక 1 month ముందుకే ప్రీపోన్ చేశారు కాబట్టి అని అనుకోవచ్చా? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే రాధిక, పిఎస్ఎల్వి 61 రాకెట్ ప్రయోగం ఈ రోజు 5:59 ఈ యొక్క రీసాట్ 1B ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి నిప్పులు కక్కుతూ ఈ యొక్క నింగిలోకి అయితే దూసుకెళ్లింది. అయితే 8 నిమిషాల పాటు నింగిలోకి దూసుకెళ్లినటువంటి తర్వాత 3వ దశ తర్వాత అయితే ఈ యొక్క సాంకేతిక సమస్య ఏర్పడిందని చెప్పి ఇస్రో చైర్మన్ నారాయణన్ కూడా వెల్లడించడం జరిగింది. ఏదైతే ఈ సిరీస్ లో ప్రయోగిస్తున్నటువంటి EOS-09 అనే ఉపగ్రహం అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో రూపొందించడం జరిగింది. అయితే 5:59 శాస్త్రవేత్తలు నిర్ణయించిన టయానికి అయితే 5:59 అయితే నింగిలోకి దూసుకెళ్లింది. 3 దశలు పూర్తి చేసుకున్న తర్వాత 3వ దశలో పూర్తి చేసుకున్నటువంటి సమయంలో ఇంకొక 7 నిమిషాల్లో ఈ యొక్క EOS-09 రీసాట్ 1Bని కక్షలో ప్రవేశపెట్టేటువంటి సమయానికి 7 నిమిషాల ముందే ఈ యొక్క సాంకేతిక సమస్య అయితే ఏర్పడింది. ఈ యొక్క సాంకేతిక సమస్యను కూడా గుర్తించేందుకు ఇప్పుడైతే ఇస్రో శాస్త్రవేత్తలు కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరోపక్క ఈ యొక్క పిఎస్ఎల్వి 61 ప్రయోగం 3వ దశలో ఆగిపోవడంతో కూడా ఒక ఉత్కంఠత కూడా నెలకొంది. ఏదైతే 3వ దశ సాంకేతిక సమస్యను గుర్తించినటువంటి శాస్త్రవేత్తలు మరి కాసేపట్లో కూడా వెల్లడించనున్నారు. అయితే ఈ యొక్క పిఎస్ఎల్వి 61 రాకెట్ EOS-09 అయితే రాకెట్ ఉపగ్రహం సక్సెస్ అయి ఉంటే మన భారత్ పాక్ దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఉత్కంఠకి అక్కడ ఉన్నటువంటి శత్రు స్థావరాలను కనిపెట్టేందుకు, అదేవిధంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా రిజల్యూషన్ ఫోటోలను సేకరించేందుకు ఈ యొక్క EOS-09 ఎంతో భారతదేశానికి ఉపయోగపడనుంది. అయితే లాస్ట్ 7 నిమిషాల ముందు 3వ దశలో ఈ యొక్క సమస్య తలెత్తడంతో కూడా ఈ యొక్క సాంకేతిక సమస్య ఏర్పడటంతో ఈ ప్రస్తుతానికైతే ఈ యొక్క పిఎస్ఎల్వి 61 అయితే ప్రస్తుతానికి ఆగిపోయినట్లుగా కూడా చెప్తున్నారు. మరి కాసేపట్లో కూడా ఇస్రో చైర్మన్ నారాయణన్ వివరాలు కూడా వెల్లడిస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది రాధిక.
సురేంద్ర, మిషన్ నాట్ అకంప్లిష్డ్ అంటూ కూడా నారాయణన్ అనౌన్స్ చేశారు. ఇస్రో చైర్మన్ నారాయణన్ అనౌన్స్ చేశారు. అయితే ఫర్దర్గా మళ్ళీ మిషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఏ విధంగా ఉండబోతుంది పరిస్థితి అనుకోవచ్చు? అంటే శాస్త్రవేత్తలు నిర్వహించినటువంటి టయానికి 5:59 నిర్ణయించడం జరిగింది. నిన్న ఉదయం 22 గంటల ముందే ఈ యొక్క కౌంట్ డౌన్ ప్రక్రియ కూడా కొనసాగింది. అయితే అనుకున్న టయానికైతే రాకెట్ ని నింగిలోకి దూసుకెళ్లేందుకు నిపుణుల చుమ్మతో అయితే వెళ్ళింది. 8 నిమిషాల పాటు నింగిలోకి దూసుకెళ్లిన తర్వాత మూడో దశ చివరి దశలో ఈ యొక్క ప్రయోగం ఆగిపోవడం, అక్కడ సాంకేతిక సమస్యను కూడా ఇప్పుడు శాస్త్రవేత్తలు గుర్తించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆ యొక్క ప్రయోగానికి సంబంధించినటువంటి ఆ సాంకేతిక సమస్య ఏమిటని కూడా మరి కాసేపట్లో కూడా వెల్లడించనున్నారు రాధిక. రైట్, EOS-09 అనేది ఇంకా అడ్వాన్స్డ్ రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం అంటూ కూడా మనం చెప్పుకున్నాం సురేంద్ర. ఒకవేళ ఇది సక్సెస్ అయి ఉంటే భారత్కు ఎటువంటి అడ్వాంటేజెస్ ఉండేవి? అయితే ఈ EOS సిరీస్ కంటే ఈ ఉపగ్రహంలో అత్యాధునిక పేలెట్స్ ను కూడా అమర్చింది ఇస్రో. 5 ఏళ్ల పాటు ఈ యొక్క రక్షణ సేవకు కూడా సేవలు అందించేందుకు రీసాట్ 1B EOS-09 ని ఇటు ఇస్రో శాస్త్రవేత్తలు అత్యాధునికమైనటువంటి టెక్నాలజీలను ఉపయోగించి పంపడం జరిగింది. అయితే ఇదంతా కూడా పూర్తి స్వదేశీ విజ్ఞానంతో రూపొందించినటువంటి EOS-09 ఉపగ్రహం. ఇదంతా కూడా భారత రక్షణ వ్యవస్థకు కీలకంగా కానున్నటువంటి రీసాట్ 1B ఉపగ్రహము. అదేవిధంగా రీసాట్ 1Bతో జాతీయ భద్రత కూడా మరింత బలోపేతం చేసేందుకు ఇది ఉపయోగపడేది. అయితే పగలు రాత్రి విభిన్న వాతావరణంలోనైనా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నా, మబ్బులు కమ్ముకున్నా, వర్షం వచ్చినా, ఎండ ఎలాంటి పరిస్థితులు ఉన్నా గానీ హై రిజల్యూషన్ తో భూమిపై యొక్క ఫోటోలను కూడా రీసాట్ 1B తీసి ఇటు ఈ యొక్క ఇస్రోకి పంపేటువంటి పరిస్థితి ఉండేది. అయితే అందుకోసం కూడా ప్రత్యేకంగా ఈ యొక్క ఉపగ్రహంలో C-బ్యాండ్ సింథటిక్ అమార్చర్ అనే రాడార్ ను కూడా ప్రత్యేకంగా ఈసారి యొక్క EOS-09 ఉపగ్రహంలో కూడా ఇస్రో శాస్త్రవేత్తలు అమర్చారు. ఇదంతా కూడా భారత భూభాగానికి అవతల ఉగ్ర స్థావరాలు, శత్రు సైన్యాలను, కదలికలను ఎప్పటికప్పుడు ఈ యొక్క అధ్యయనం చేయడానికి కూడా ఈ యొక్క ఉపగ్రహం ఎంతో ఉపయోగపడుతుందని కూడా నిన్న ఇస్రో శాస్త్రవేత్త నారాయణన్ కూడా వెల్లడించడం జరిగింది. అయితే ఈ EOS సిరీస్ లో ఇది 9వ ఉపగ్రహం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి శత్రు స్థావరాలను గుర్తించేందుకు ఇటు భారత సైన్యానికి అన్ని విధాలుగా కూడా ఈ యొక్క EOS-09 ఉపయోగపడుతుందని కూడా ఈ యొక్క EOS సిరీస్ లో ఉపగ్రహాలు ఇప్పటికే 6 ఉపగ్రహాలను నింగిలో ప్రవేశపెట్టున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క అత్యాధునిక అంటే ఈ భారత పాకుల మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ యొక్క EOS-09 ఉపగ్రహం ఎంతో ఉపయోగపడుతుందని కూడా ఈ యొక్క ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. అయితే అదేవిధంగా నిరంతరం అంతరిక్షం నుంచి ఉగ్ర కార్యకలాపాలను, స్థావరాలను గుర్తించేందుకు ఈ యొక్క ఉపగ్రహం కూడా ఎంతో ఉపయోగపడుతుందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఏదేమైనా కూడా ఈ యొక్క EOS-09 అనే ఉపగ్రహం అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో తయారు చేయడం, అదేవిధంగా ఉగ్ర స్థావరాలను భారత భూభాగంలో జరిగేటువంటి ఎలాంటి పరిస్థితులైనా అనుకూలంలో ఆ యొక్క హై రిజల్యూషన్ తో ఈ యొక్క ఫోటోలను తీసి పంపేటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఈ యొక్క రాకెట్ ని అయితే ప్రయోగించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే లాస్ట్ చివరి 7 నిమిషాల్లో ఈ యొక్క ప్రయోగం సాంకేతిక సమస్య ఏర్పడడంతో ఆగిపోయిందని కూడా ఇటు ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించడం జరిగింది. మరి కాసేపట్లోనే ఈ ప్రయోగానికి సంబంధించి ఎప్పుడు మళ్ళీ ఈ యొక్క ప్రయోగం మళ్ళీ కంటిన్యూ అవుతుంది, దీని యొక్క ఎలాంటి సాంకేతిక సమస్య ఏర్పడింది, ఈ సాంకేతిక సమస్య ఏర్పడడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలను కూడా పూర్తిగా ఇటు ఇస్రో చైర్మన్ నారాయణన్ కూడా వెల్లడించున్నారు. అయితే ఇది 3వ దశలో సమస్య తలెత్తడంతో ఈ యొక్క మిషన్ అసంపూర్తిగా కూడా ముగిసిందని కూడా ఇటు నారాయణన్ చెప్పడం జరిగింది. అయితే ఏదేమైనా కూడా భారత రక్షణ వ్యవస్థకి పూర్తిగా ఎంతో మేలు కలిగించేటువంటి C-61 ఈ రాకెట్ ప్రయోగం అందరూ కూడా విజయవంతం అవుతుందని ఎదురు చూశారు. లాస్ట్ చివరి 7 నిమిషాల్లో అన్ని దశలు పూర్తి చేసుకొని విజయవంతముతో సంబరాలు జరుపుకునేటువంటి సమయంలో ఈ యొక్క ఈ సాంకేతిక సమస్య ఏర్పడటంతో కూడా భారతదేశ ప్రజలంతా కూడా ఎంతో నిరుత్సాహపడుతున్నటువంటి పరిస్థితి ఉంది రాధిక. థ్యాంక్ యూ సురేంద్ర. ఇస్రో చేపట్టిన PSLV C-61 రాకెట్ ప్రయోగంలో 3వ దశలో సాంకేతిక సమస్య తలెత్తింది. 3వ దశ తర్వాత సాంకేతిక సమస్యను ఇస్రో అధికారులు గుర్తించారు. అయితే ప్రయోగం ఇంకా పూర్తి కాలేదు అని చెప్పి ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రకటించారు.
EOS-09 అనేది ఇదొక అత్యాధునిక రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం. 1710 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని భూమికి 529 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇది దేశ సరిహద్దుల్లో ఒక నిఘా నేత్రంలా పనిచేస్తుంది. భద్రతా రక్షణ నిమిత్తం శత్రువుల కదలికలను ఎప్పటికప్పుడు కనిపెడుతుంది. ఇది రాత్రి పగలు అన్న తేడా లేకుండా మేఘాలు కమ్ముకుని వర్షం పడుతున్నా, దట్టమైన పొగమంచు కమ్ముకున్నా సరే శత్రువుల కదలికలపై అప్డేట్ ఇస్తుంది. భూ ఉపరితలాన్ని హై రెజల్యూషన్తో ఫోటోలు తీసి రక్షణ విభాగానికి పంపుతుంది. ముఖ్యంగా ఇది రక్షణ విభాగానికి చాలా ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఇది తయారు చేయబడింది. ప్రస్తుతం స్పేస్లో భారత్కు ఇప్పటికే 50కి పైగా ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ వాటికి తోడవుతుందని అంతా అనుకున్నాం. కానీ థర్డ్ స్టేజ్లో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల ఈ మిషన్ అయితే అకంప్లిష్ అవ్వలేదు. ఇప్పటికే అధునాతన కార్టోసాట్ 3 ఉపగ్రహం అయితే లోయర్ ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతూ భూమికి ఫోటోలు పంపిస్తుంది. కానీ అది రాత్రి వేళల్లో పనిచేయదు. దీన్ని ఫుల్ఫిల్ చేస్తూ EOS-09ను రాత్రి వేళల్లో కూడా పనిచేసేలాగా మేఘాలు కమ్ముకున్న పొగమంచు ఉన్నా సరే శత్రువుల కదలికలను కనిపెట్టేలాగా EOS-09ను అత్యంత ఆధునిక టెక్నాలజీతో తయారు చేశారు. అయితే కార్టోసాట్ వల్ల శత్రువులు రాత్రి వేళల్లో సరిహద్దులు దాటగలుగుతున్నా కూడా పసిగట్టలేకపోతున్నాం. అయితే తమ ఆయుధాలని కూడా ఉగ్రవాదులు తరలించగలుగుతున్నారు రాత్రి వేళల్లో. అయితే ఈ తాజా ప్రయోగంతో ఉగ్రవాదులు పాక్ సైనికుల ఆగడాలకు చెక్ పెట్టొచ్చన్న అంచనా వేశారు శాస్త్రవేత్తలు. అంతేకాకుండా ఇక బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, తుఫాన్లను కూడా ఈ EOS-09 ఉపగ్రహం ముందే పసిగట్టి అలర్ట్ చేయనుంది. 2008లో ముంబై దాడులు జరిగినప్పుడే భారత ప్రభుత్వం ఈ ప్రయోగానికి పునాది వేసింది. అయితే అప్పుడు తలపెట్టిన ప్రయోగం టెక్నికల్ సమస్యలతో విఫలమైంది. ఇక పెహల్గాం దాడి తర్వాత కూడా ఈ ప్రయోగం అనేది తప్పనిసరైందని చెప్పుకోవచ్చు. జనవరిలో రోదసీలోకి NVS-02 ఉపగ్రహాన్ని పంపినా కూడా సాంకేతిక సమస్యలతో నిర్దేశించిన కక్షలోకి వెళ్ళలేకపోయింది. నిజానికి EOS-09 ప్రయోగం కూడా జూన్లో జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల భారత్ పాక్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల ఇస్రో శాస్త్రవేత్తలు పనుల్లో వేగాన్ని పెంచారు. అనుకున్న సమయానికి దాదాపు నెల రోజుల ముందే EOS-09ను రెడీ కూడా చేశారు. కానీ ఈ రోజు కూడా థర్డ్ స్టేజ్లో టెక్నికల్ ఇష్యూ వల్ల మిషన్ అయితే కంప్లీట్ చేయలేకపోయామని నారాయణన్ చెప్పారు. సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, చైనా నుంచి భారత్కు ఎప్పుడు ముప్పు అనేది పొంచే ఉంటుంది. ఈ మధ్య కాలంలో LOCలోనే కాకుండా చైనా, బంగ్లాదేశ్ల వెంబడి కూడా సొరంగాలు తవ్వుకొని మరి ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశిస్తున్నారు. బార్డర్లో సైనికులున్నా కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం అనేది అసాధ్యంగా మారిందని చెప్పొచ్చు. అయితే ఈ రాకెట్ ప్రయోగం విజయవంతమైతే అన్ని సరిహద్దుల్లో భారత్ పటిష్టమైన నిఘా వ్యవస్థను కలిగి ఉన్నట్లవుతుంది. అయితే ఒకవేళ ఈ EOS-09 ప్రయోగం అనేది విజయవంతమై ఉండుంటే అంతరిక్షంలో భారత్ పట్టు అనేది మరింత పెరిగేది. రీసాట్ 1Bతో దేశ రక్షణ రంగానికి ఇంకా మరింత బలం చేకూరుండేది. సరిహద్దులో నిఘా మరింత కట్టుదిట్టమవుతుంది. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న యుద్ధానికి ఈ ప్రయోగం అత్యంత కీలకంగా ఉండబోతుంది. కానీ ఈరోజు ఉదయం 5:55 PSLV C-61 నింగిలోకి నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్లింది. మొదటి 2 స్టేజెస్ని కూడా 8 నిమిషాల పాటు సక్సెస్ఫుల్గా అకంప్లిష్ చేసింది. సక్సెస్ఫుల్గా నార్మల్గానే ఉంది. కానీ థర్డ్ స్టేజ్లో మాత్రం టెక్నికల్ ఇష్యూ వల్ల మిషన్ అనేది కంప్లీట్ చేయలేకపోయాము అని చెప్పేసి ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. ఫర్దర్గా అనాలిసిస్ చేసి డీటెయిల్స్ చెప్తామన్నారు. The PSLV is a 4-stage vehicle. Up to the second stage, the performance was quite normal. Third stage motor started perfectly. But during the functioning of the third stage, we are seeing a observation and the mission could not be accomplished. After analysis, we shall come back. The PSLV is a 4-stage vehicle. Up to the second stage, the performance was quite normal. Third stage motor started perfectly. But during the functioning of the third stage, we are seeing a observation and the mission could not be accomplished. After analysis, we shall come back.